V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. గిన్నిస్ వరల్డ్ రికార్డులో బతుకమ్మ వేడుకలు. మళ్లీ బతికిన బతుకమ్మ కుంట. మూసీ పునరుజ్జీవం కోసం మరికొన్ని నిర్ణయాలు. తెలంగాణకు తలమానికంగా కాబోతున్న ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన. ఈ వీక్లో తెలంగాణ డెవలప్మెంట్కు సంబంధించిన చాలా విషయాలు జరిగాయి. అవేంటో చూద్దాం. తెలంగాణ హైదరాబాద్ ను గ్లోబల్ స్టేట్, గ్లోబల్ సిటీగా మారుస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 7 గేమ్ చేంజర్ ప్రాజెక్టులను ప్రారంభించామని టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ at 25 కాన్క్లేవ్ లో ప్రకటించారు. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకనామీగా మార్చడమే తన లక్ష్యమని, దీనికోసం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందించామన్నారు. హైదరాబాద్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా 25 ఏళ్లు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ వేడుకల్లో 63 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. దీంతో 2 విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. కబ్జాదారుల చెరలో బందీగా అయిన అంబర్పేట బతుకమ్మ కుంటను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొన్ని దశాబ్దాలుగా కబ్జా కోరల్లో చిక్కుకొని చెత్త కుప్పలతో డంపింగ్ యార్డ్ గా మారి దుర్గంధం వెదజల్లుతున్న ఆ ప్రాంతం కేవలం 100 రోజుల్లో అత్యంత సుందరమైన కోనేరుగా మారడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. సరిగా బతుకమ్మ పండుగ వేళ అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్న బతుకమ్మ కుంట నీటిలో బతుకమ్మను వదిలి గంగమ్మ తల్లికి హారతిచ్చి పూజలు చేశారు. 2 నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి. ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ 9 తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాళేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అడగకుండా, మీరు అంశాలను ప్రస్తావించకుండా, మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చెయ్యలేను. క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే 100% అద్భుతాలు చేస్తాం. ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు. అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నుంచి పూలు చల్లిన ఆనాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయని, ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు. వితిన్ 100 డేస్లో ఈరోజు బతుకమ్మకుంట నిజమైంది, కళల సాకారమైంది. మా విమలక్క చెప్తుంది, మా తండ్రి గారు ఇక్కడనే ఉండి మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా, మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే. అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చినాను. వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునేలా హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టు కోసం చేపట్టిన పనులకు నగరవాసులు సహకరించాలని కోరారు. మాయగాలు మహానగరంలో చాలా మంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకు వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం. పర్యావరణంలో వస్తున్న మార్పులు, విపరీతంగా పెరిగిన కాలుష్యం కారణంగా 1-2 గంటల్లోనే 40 సెంటీమీటర్ల వర్షం వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణంలో వస్తున్న మార్పులు, రాబోయే ప్రమాదాలపై నిపుణులతో ఆలోచనలు చేసి హైడ్రాను ప్రారంభించామన్నారు ఆయన. హైడ్రాను ప్రారంభించినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని, కొంతమందికి అర్థం కాలేదన్నారు. మరికొందరు తమ కబ్జాలు ఇక సాగవని రకరకాల ఎత్తుగడలు వేశారన్నారు.
గంట 2 గంటల్లోనే 40-50 సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు. అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు, మీ ఫ్రిడ్జ్ కావచ్చు, మీ మంచాలు కావచ్చు, మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు, ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని 2-3 నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. నా మాట వినండి, మీకు మంచి చేసే ఆలోచనతోనున్నా. బతుకమ్మ కుంటను కాపాడాలని ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పేరును బతుకమ్మ కుంటకు నామకరణం చేయడానికి అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా. వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది. వారి గౌరవానికి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. 100% మురుగునీటి శుద్ధి లక్ష్యంగా అంబర్పేటలో నిర్మించిన 6 ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 539.23 కోట్లతో వీటిని నిర్మించారు. 109.24 కోట్లతో రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో 64 ఎంఎల్డీల సామర్థ్యం గల ఎస్టీపీని అత్తాపూర్లో నిర్మించారు. 44.46 కోట్లతో కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని 25 ఎంఎల్డీల కెపాసిటీ ఉన్న ముళ్లకత్వ ఎస్టీపీని కూడా అధికారులు పూర్తి చేశారు. వీటికి తోడు మురుగునీటి శుద్ధి కోసం 3,849 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణం జరగనుంది. ఈ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది మన చరిత్రను మనమే రాసుకునే సమయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా నిర్మించి నగరంలో సకల సౌకర్యాలు ఉంటాయని, స్వచ్ఛమైన నీరు, నిరంతర విద్యుత్, మెట్రో నగరాలను అనుసంధానించే రోడ్లు, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి బుల్లెట్ రైల్, శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు రానుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిండ్రు కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం. అందుకే మిత్రులారా, గతం నుంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి. మరి కులి కుతుబ్షాహి కావచ్చు, నిజాం ప్రభువులు కావచ్చు, లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి ఉంటే నేర్చుకోవాలి. అది మన భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకోవాలి అన్నదే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు నా ఆలోచన. ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యాలయాలు స్థాపించాయని, భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది. అవును, బాగానే ఉంటుంది న్యూయార్క్. ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును, అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు. అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు, అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ, మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి,
న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక క్రమంలో భూములు కోల్పోతున్న కొంతమందికి నష్టం కష్టం వచ్చి ఉండొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులు వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదేవిధంగా టీజీఐఏసీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకుంటుందని, తగిన పరిహారం ఇవ్వడమే కాకుండా ఫ్యూచర్ సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.